2028 లోపు ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో జీడీపీ $1 ట్రిలియన్ రీచ్ అవ్వాలని టార్గెట్ పెట్టుకుంది. ఇండియా ఈ టార్గెట్ రీచ్ అవ్వడంలో ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్ అండ్ ఇండస్ట్రియల్ మెషినరీ లాంటి సెక్టార్స్ మేజర్ కీ రోల్ ప్లే చేయనున్నాయి. ఇప్పుడు ఇండియాలో ఉన్న స్ట్రాంగ్ డొమెస్టిక్ డిమాండ్ అండ్ ఫాస్టెస్ట్ కన్స్యూమర్ గ్రోయింగ్ మార్కెట్, యంగ్ పాపులేషన్ అండ్ లో లేబర్ కాస్ట్ వంటి ఎన్నో ఫ్యాక్టర్స్ ఇందుకు దోహదపడనున్నాయి. టాటా, టెస్లా, హావెల్స్ వంటి ఎన్నో కంపెనీలు ఇప్పుడు ఇండియాలో తమ ప్రొడక్షన్ ను ఇంక్రీజ్ చేయనున్నాయి. అండ్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లో ఇండియా వరల్డ్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా అవతరించనుంది. సో ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ బూమింగ్ ని దృష్టిలో పెట్టుకొని పిఎన్బి మెట్ లైఫ్ వాళ్ళు ఇండస్ట్రీ ఫస్ట్ న్యూ ఫండ్ భారత్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫండ్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చారు. ఈ ఎన్ఎఫ్ఓ బెంచ్ మార్క్ ఇండెక్స్ వచ్చేసి నిఫ్టీ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్. ఇది లాస్ట్ 5 years లో 28% రిటర్న్ జనరేట్ చేసింది. వీళ్ళు 2008 లో లాంచ్ చేసిన మిడ్ క్యాప్ ఫండ్ లాస్ట్ 5 years లో 32.8% రిటర్న్ జనరేట్ చేసింది. ఈ ఫండ్ లో ఎన్ఆర్ఐస్ కూడా ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. అండర్ సెక్షన్ 80C, అండర్ సెక్షన్